హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'హౌస్ ఆఫ్ పద్మాసన'. ఇది ఒక మదర్ అండ్ డాటర్ ఛానల్. మేము మదర్ అండ్ డాటరే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇఫ్ యూ ఎంజాయ్ అవర్ కాంటెంట్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నేను మార్నింగ్ లేసొచ్చేలోపే అమ్మ సుప్రభాతం పెట్టింది టీవీలో. ధూపం గూడా పెట్టేసింది. అండ్ నేను నా మార్నింగ్ రొటీన్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను. నేనిక్కడ ఆమ్లా షార్ట్స్ తాగుతున్నాను. ఆమ్లా షార్ట్స్ రెసిపీ నేను మనకి షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. నేను ఫ్రెష్ అయ్యి వాకింగ్‌కెళ్ళిన. అండ్ అక్కడ మార్నింగ్ సన్‌రైజ్, ఆ పికాక్స్ సౌండ్ అండ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. హైదరాబాద్‌లో ఉండి ఇంకెవరైనా ఇప్పటి వరకు కేబీఆర్ పార్క్‌కి వాకింగ్ ట్రై చేయకపోతే ఒక్కసారి ఎళ్లి ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో అక్కడసలు. అండ్ నేను నా 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసాను. అమ్మ ముగ్గేస్తుంది అండ్ నేను అమ్మతో మాట్లాడుతూ ఏబీసీ జ్యూస్ తాగేసిన. అండ్ నాకు మా అమ్మ ముగ్గులంటే మంచిగా మస్తు ఇష్టం. చాలా బాగా ఏస్తది మా అమ్మ. నేను అమ్మ ఫ్రెష్ అయిపోయినాము అండ్ అమ్మ పూజ చేస్తుంది. అండ్ నేను అమ్మకి కొంచెం చిన్నగా హెల్ప్ చేశా. అండ్ నాకు తెలిసి మన అమ్మలందరి రొటీన్‌లో పూజ చాలా కామన్‌గా చేస్తారు. ఎవ్రీడే చేస్తారు బేసిక్‌గా. అండ్ మా నందనవనంలో కృష్ణయ్యని చూడండి. అండ్ మా నందనవనంలో కృష్ణయ్యకి మేము మాత్రమే కాదు ఫ్యాన్స్. నాకు ఇన్‌స్టాలో కూడా డీఎం చేస్తున్నారు. మీ కృష్ణయ్యని చూపించండి చాలా బావుంటారు అని. థ్యాంక్ యూ ఫర్ థాట్. అండ్ పూజ అయిపోగానే ఐ హ్యాడ్ మై బ్రేక్‌ఫాస్ట్. నాకెందుకో ఈరోజు జంక్ తినే క్రేవింగ్స్ ఉండే. సో, ఐ మేడ్ ఎగ్ మ్యాగీ. ఇట్ వాస్ సో టేస్టీ. వీ కెన్ చీట్ సమ్‌టైమ్స్ ఏం కాదు జంక్ తినొచ్చు. అండ్ ఎనీవే ఎగ్ ఉంది. సో, ఇట్స్ ఎ ప్రోటీన్. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ కిడ్స్ విల్ లవ్ ఇట్. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 3 మంత్స్ గ్యాప్ తర్వాత ఐమ్ బ్యాక్. లైఫ్ కొంచెం డిఫరెంట్‌గా, బిజీగా, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉండే. సో, స్లోలీ ఐమ్ సెటిలింగ్ డౌన్ మెల్లిగా నా రొటీన్స్, లైఫ్ స్టైల్ అండ్ మై పీస్‌ఫుల్ హోమ్ వైబ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఫాలింగ్ ఇంటూ ప్లేస్. సో, ఐమ్ బ్యాక్ హియర్. ఇప్పటి నుండి మళ్ళీ నా డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ రొటీన్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. హోప్ అందరూ బాగున్నారు. సో, నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు మా ఆంటీ వచ్చింది. అండ్ ఆంటీ పనైపోగానే అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేసి, మేము లంచ్ చేసేసి కిచెన్ రీసెట్ చేసుకుంటున్నాము. కిచెన్ ఆర్గనైజేషన్ వాస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ ఏప్రిల్. కానీ అది అప్పుడు ఆర్డర్ చేసిన ఐటెమ్స్ అన్నీ ఇప్పుడు సదురుతున్నాను నేను. సో, లైఫ్ వాస్ డిఫరెంట్. బట్ లైఫ్ అంటేనే వచ్చిన సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడం అండ్ మూవ్ ఆన్ అవ్వటం కాబట్టి యాహ్! నేను ఈ స్పైస్ ర్యాక్ నెస్ట్ ఏషియాలో ఆర్డర్ చేశాను. నాకు 3700 సంథింగ్ పడింది. కొంచెం ఎక్స్‌పెన్సివే. బట్ యాహ్! నాకు నచ్చింది. సో, నేను తీసుకున్నాను. అండ్ దీంతో నేను ఒక డీఐవై చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. బ్లాక్ ఉంది నా బ్యాక్‌గ్రౌండ్ అంతా కాబట్టి సూట్ అవ్వట్లే నాకు. అండ్ ఈ చిన్న చిన్న వాజెస్ నేను శిల్పారామంలో తీసుకున్నాను. ఈచ్ వన్ రూ. 50 పడింది. అండ్ మీకు ఇందులో ఇంకేదైనా ఐటెమ్స్‌ది డిస్క్రిప్షన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఐ విల్ సెండ్ యూ ద లింక్స్. ఫర్ మీ కిచెన్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద హౌస్. ఎక్కువ టైం కిచెన్‌లోనే ఉంటాం కాబట్టి నాకు కిచెన్ ఎస్థెటిక్‌గా అండ్ ఫంక్షనల్‌గా ఉండడం చాలా ఇష్టం. చాలా పీస్‌ఫుల్‌గా, ప్లీజింగ్‌గా ఉండాలి నాకు కిచెన్. అండ్ ఈ స్పైస్ ర్యాక్ చూడండి ఎంత అందంగా ఉందో. ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ నేను ఈ జార్స్ కూడా శిల్పారామంలో తీసుకున్నాను. ఐ గెస్ 250 ఈచ్ పడినట్టుంది. అంత కరెక్ట్‌గా గుర్తులేదు. చాలా బ్యాక్ తీసుకున్నా కాబట్టి. అండ్ యాహ్! ఈ ఆనియన్‌ది ఇవన్నీ ఆన్‌లైన్‌లో తీసుకున్నాను నేను. అండ్ ఇది కూడా హనీ జార్ కూడా నెస్టేషియాలోనే ఆర్డర్ చేశాను నేను. అండ్ నేను మీకెప్పుడైనా నా నెస్టేషియా హాల్ కూడా చూపిస్తాను. బికాజ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ క్రాకరీ ఫ్రమ్ దెమ్. నెస్టేషియాలో ఎంత యూనిక్‌గా ఉంటాయో ప్రొడక్ట్స్. నేను 2020 నుండి యూజ్ చేస్తున్నాను నెస్టేషియా. అండ్ ఆ బటర్ డిష్ కూడా నేను శిల్పారామంలోనే తీసుకున్నాను. అండ్ ఈ గ్లాస్ జార్స్ అన్నీ నేను ఐకియాలో తీసుకున్నాను. నాకు రూ. 99 ఫర్ 4 పడినట్టుంది అక్కడ. అండ్ చాలామంది అడుగుతారు, "వై డు యూ స్పెండ్ సో మచ్ ఆన్ డెకార్" అని. అది ప్రతి పర్సన్‌కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ ఇన్ మై ఒపీనియన్ నిజం చెప్పాలంటే నాకు మా ఇల్లంటే చాలా ఇష్టం. రోజు మొత్తం ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి ఐ లవ్ టు కీప్ మై హోమ్ వెరీ పీస్‌ఫుల్, ఆర్గనైజ్డ్ అండ్ ఎస్థెటిక్. ఎందుకంటే నాకు ఆ వైబ్సే పీస్‌ఫుల్‌నెస్‌నిస్తాయి. ఇల్లు ఆర్గనైజ్డ్ అండ్ ఎస్థెటిక్‌గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మూడ్ కూడా. అండ్ మనం ఎంత బయటికెళ్ళినా మళ్ళీ ఇంటికే వస్తాం. సో, మనకు హ్యాపీనెస్‌ని ఇచ్చే ప్లేస్ పైన ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదనిపిస్తుంది. సో, ఐ ఇన్వెస్ట్ అండ్ ఐ టేక్ నైస్ హోమ్ డెకార్. అండ్ ఈవినింగ్ రిచువల్స్ పని అమ్మ స్టవ్ క్లీన్ చేసేసింది. నేను డిషెస్ బ్యాక్ పెట్టేసి,
ఇంకా నేను చిన్న చిన్న ఎండీఎఫ్ స్టిక్ చేస్తున్నాను. నేను టాకిట్ అని దొరుకుతుంది ఫ్యాబర్ క్యాస్టిల్‌లో. అది ట్రై చేయండి. గోడకి స్టెయిన్స్ పడవు. సో, ఈవినింగ్ ఇట్ వాస్ అరౌండ్ 7 అండ్ నేను స్నాక్స్ టైమ్ కూడా అయింది. అండ్ వ్లాగ్ నేను అక్కడితో ఎండ్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే, మాకు కిచెన్‌లో అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు. నేను ఫ్యూ మంత్స్ తీసేసాను ఫర్ ద సిట్యుయేషన్స్. సో, మళ్ళీ పెట్టేద్దాము అని చెప్పి తీస్తున్నాను. అండ్ నా ఫాలోవర్స్‌లో చాలా మందికి అమ్మవారి విగ్రహం ఇష్టం. అన్‌ఫార్చునేట్‌లీ అది నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను బేగం బజార్‌లో. అమ్మవారి విగ్రహం చాలా బావుంటుంది. నన్ను లింక్స్ అడుగుతారు. అండ్ మా గార్డెన్‌లో చాలా పువ్వులు పూసాయి. అండ్ ఇవన్నీ ఒక 4, 5 మంత్స్‌గా పక్కన పెట్టేసాం గాబట్టి కలర్ చేంజ్ అయిపోయింది. సో, ఐయామ్ వాషింగ్ దెమ్ ఆల్. నాకు తెలిసి ప్రతి పని ఫాస్ట్‌గా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని స్లోగా ఎంజాయ్ చేస్తూ చేస్తే అది ఇంకా చాలా ప్రశాంతంగా, బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది ఆ మూమెంట్. అండ్ ఆ డే చాలా బ్యూటిఫుల్‌గా కూడా అనిపిస్తుంది. అండ్ దేవుడి కోసం చేసే పనులు, పూజ, పువ్వులు తెంపటం, మాలలల్లడం ఇవన్నీ చానా ప్రశాంతం ఇస్తాయి. పీస్‌ఫుల్‌గా అనిపిస్తాయి. దేవుడి కోసం చేసే ఏ పనైనా. అండ్ నేను ఎస్థెటిక్స్ కెమెరా కోసమే కాదు. బిఫోర్ మా ఇల్లు గూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉండేది. ఇయర్ బ్యాక్ చూసినా నేను అప్పుడప్పుడు యాడ్ చేస్తాను. ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ ఫోటోస్. అప్పుడు కూడా నేను అంతే ఆర్గనైజ్డ్‌గా, అంతే బ్యూటిఫుల్‌గా, అంతే హోమ్ డెకార్స్‌తో పెట్టుకునేదాన్ని. బికాజ్ నాకు, అమ్మకి ఇల్లు ఆర్గనైజ్డ్ అండ్ ఎస్థెటిక్‌గా ఉండడం చాలా ఇష్టం. నేను, అమ్మ ఏం ఫీల్ అవుతామంటే ఎస్థెటిక్స్ కెమెరా కోసం కాదు. మనం ఎంజాయ్ చేయడానికి పెట్టుకుంటాం. మనకి ఐ ప్లీజింగ్ ఉండాలి. మనకి పీస్‌ఫుల్‌గా ఉండడాలి. మీతో మాట్లాడుతూ నేను అమ్మవారి విగ్రహము ఇవన్నీ వాష్ చేసేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. అండ్ మన సౌత్ ఇండియన్ ఇండ్లల్లో ఒక డే స్టార్ట్ చేసే ముందు దేవుడికి ఒక చిన్న దీపం పెట్టుకొని నమస్కారం పెట్టుకుంటే ఆ డే అంతా చాలా ప్లెజెంట్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా! అండ్ ఇది మన ఇంట్లల్లో ఒక అలవాటు కూడా. అండ్ నాకు కొన్ని రిచువల్స్‌గానే ఫాలో అవ్వటం ఇష్టం. అండ్ మాకొక చిన్న గౌరీదేవి సెట్ కూడా ఉంది. బ్రాస్‌ది. అండ్ ఇది నేను ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. ఎస్‌వి హోమ్ డెకార్ సంథింగ్ ఉంటుంది స్టోర్ నేమ్. కూకట్పల్లి సైడ్ ఉంటుంది స్టోర్. అండ్ అక్కడి నుండి నేను ఆర్డర్ చేశాను. అండ్ నాకు రూ. 1500 పడింది. అండ్ నాకు బ్రాస్ కలెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ నాకు ఈ చిన్న క్యూట్ డ్రావర్ భలే నచ్చింది. భలే క్యూట్‌గా ఉంది కదా! అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఈ వ్లాగ్‌ని ఇలా సింపుల్‌గా, ప్రశాంతంగా ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.